క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 149వ సంకీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు, ఈ లోకంలో చాలా మంది బంగారంతో, వెండితో, ఖరీదైనటువంటి వస్త్రాలతో అలంకరించుకోవాలని కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నటువంటి అలంకారం ఏంటి? మనుషులు చూసేది బయట రూపాన్ని, బయట అందాన్ని చూస్తారు, కానీ దేవుడు చూసేది అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. అలాగైతే ఈ రోజున కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆయన దీనులను ఏం చేస్తాడు అని అంటే గనక రక్షణతో అలంకరించును అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. అంటే దీనత్వం ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఖాళీగా పంపడు. వారిని ఏం చేస్తాడు? ఆయన తన రక్షణతో, కృపతో, మహిమతో ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. అంతేకాదు, దేవుడు దీనులను ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే దీనుడు అంటే బలహీనుడు కాదు. దీనుడు అనంటే దేవుని ముందు తనను తాను తగ్గించుకునేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలు మనం చదువుతాం. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు అనంటే గనక గర్విష్ఠులను, అహంకారం కలిగినటువంటి వారిని. కానీ దేవుడు ఎవరికి కృప చూపిస్తాడు? దీనులకు కృపనిచ్చేటువంటి దేవుడు. గర్విష్ఠుడు తన బలాన్ని నమ్ముతాడు, దీనుడు దేవుని బలాన్ని నమ్ముతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మోషే గురించి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతూ ఉంది. అలాగైతే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దీనులకు దేవుడు ఏం చేస్తాడు అంటే గనక రక్షణను వస్త్రముగా ఇస్తాడు. ఈ లోకంలో చాలా మంది బయట అందంగా ఉంటారు, కానీ లోపల వారు భయంతో జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని రక్షణ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి భద్రతలో ఉంటాడు. అంటే రక్షణ అంటే ఏంటి? పాపం నుండి విమోచన, శాపము నుండి విడుదల, శత్రువు నుండి కాపాడబడటం, నిత్య జీవ నిరీక్షణ. దేవుడు దీనిని కేవలం రక్షించడు గాని రక్షణతో అలంకరిస్తాడు. అంటే అది వారి జీవితంలో కనిపిస్తుంది. ఉదాహరణకు యోసేపు బానిసగా అమ్మబడ్డాడు, కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు? రక్షణతో అలంకరించాడు. చివరికి ఐగుప్తు దేశానికి అధిపతిగా నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనుషులు నిన్ను అవమానించినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? రక్షణతో అలంకరిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? సాక్ష్యం అవుతుంది. దీనత్వం ఉన్న చోట దేవుని మహిమ దిగి వస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు గర్వం ఉన్నటువంటి హృదయంలో నివసించు, విరిగి నలిగినటువంటి హృదయంలో, నమ్రత కలిగినటువంటి మనస్సులో ఆయన నివాసం చేసే దేవుడు. అందుకనే యెషయా గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను ఉన్నత స్థలమందు, పరిశుద్ధ స్థలమందు నివసించు వాడనైనప్పటికీ కూడా నలిగినటువంటి దీనాత్మల యొద్ద కూడా నేను నివసించుచున్నాను అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ దేవుని ముందు దీనుడిగా ఉన్నాడు. అందుకే అతడు దేవుని హృదయానుసారుడిగా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దీనులను చివరకు దేవుడు ఏం చేస్తాడు అంటే గనుక ఘనపరుస్తాడు, ఘనపరిచే దేవుడు. ఈరోజు నిన్ను ఎవరు గుర్తించకపోయినా, ఈ రోజున నీ సేవలో చిన్నచూపు చూసినప్పటికీ కూడా, ఈ రోజున నీ కన్నీళ్లను ఎవరు కూడా అర్థం చేసుకోపోయినప్పటికీ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మొదటి పేతురు గ్రంథమును మనం చదువుతూ ఉన్నప్పుడు, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించే దేవుడు. కనుక దేవుని బలమైనటువంటి చేతి క్రింద మనం ఏం చేయాలంటే దీనులుగా ఉండాలి. దేవుని సమయం వచ్చినప్పుడు దాగినటువంటి వారిని దేవుడు బయటకు తీసుకుని వస్తాడు. కన్నీరు కార్చిన వారికి ఆనందాన్ని ఇస్తాడు. తిరస్కరించబడినటువంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. దీనత్వం ఈ రోజు నీ పరీక్ష కావచ్చు, కానీ రేపు అది నీ మహిమకు కారణమవుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉన్నాను. అంతేకాదు, యేసుక్రీస్తు దీనత్వానికి పరిపూర్ణమైన ఉదాహరణగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక మహిమను విడిచిపెట్టి సేవకుని రూపం ధరించినట్లుగా, ఆయన తనను తాను తగ్గించుకున్నట్లుగా పిలుపు రాసిన పత్రికలు మనం చదువుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఆయనను ఏం చేశారో తెలుసా? అత్యున్నత స్థితికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దీనత్వం అంటే అవమానం కానే కాదు, అది దేవుని మహిమకు
దారి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అలాగైతే గనుక ఈ లోకం బయట అందాన్ని చూస్తూ ఉంటుంది, కానీ దేవుడు హృదయ అందాన్ని చూస్తూ ఉంటాడు. అలాగైతే ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, ప్రశ్న ఏంటో తెలుసా? నీలో దీనత్వం ఉందా? దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావా? నీ గర్వాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకు అనంటే గనక దీనులను దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరచడు. ఆయన వారిని ఏం చేస్తాడు అనంటే గనక తన రక్షణతో అలంకరిస్తూ ఉంటాడు. బంగారం ధరించిన వాడు కొంతకాలం మెరవచ్చు, కానీ దేవుని రక్షణ ధరించిన వాడు నిత్యకాలము కూడా నిలుస్తూ ఉంటాడు. అలాగైతే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా ఆయన దీనులను రక్షణతో అలంకరించే దేవుడు గనుక అలాంటి దీనత్వం, విధేయత కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.